సోయిలేని రామచంద్రరావు గారు ఊపులేని పార్టీకి ఊపు తీసుకురావాలని ఏదో విధంగా ఏదో చిల్లర వల్లర మాటలు మాట్లాడి సబ్జెక్టుకు సంబంధం లేకుండా అతికి అతకనట్టు తెలిసి తెలియనట్టు వాస్తవాలకు దూరంగా మాట్లాడితే నీ హయాంలో అంటే నువ్వు ఇప్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు బీజేపీ గ్రాఫ్ లేసేదేమో అన్న ఆలోచనతో మాట్లాడితే వర్కౌట్ కాదండి. ఈ రాష్ట్రంలో 66 లక్షల ఎకరాలలో రైతులు సాగు చేసిర్రు. 72 లక్షల పైచిలకు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ అయింది. అడపా అక్కడక్కడ ఉన్నది కొన్ని జిల్లాలలో. మొత్తం కలిపి 75 లక్షల పైచిలకు మెట్రిక్ టన్లు అత్యధికమైనటువంటి ఉత్పత్తితో ఈ రాష్ట్రంలో వరి పండింది. ఇది వాస్తవము. రైతులు ఇంత వరి పండించినప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైస్ మిల్స్ కానీ మనకున్న గోడౌన్స్ కానీ సర్ప్లస్ గా లేకపోవడం కొద్దిగా డిలే అయింది. దాంతో పాటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉండడంతో అమాలీలంతా ఎన్నికలకు పోయి కొంచెం లేట్ గా రావడం వల్ల వీలైనంత మటుకు ప్రభుత్వం ఎన్నోసార్లు గ్రౌండ్ లోకి వెళ్లి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోయి వర్కౌట్ చేసినాక అంతా అయిపోయి 70% అయిపోయినాక నీకేదో ఊపు వచ్చేసి నువ్వు అట్లా రోడ్ల మీద హైవే మీద తిరుక్కుంటే హైవే లెఫ్ట్ కు రైట్ కున్నటువంటి కల్లాల దగ్గరికి పోయి మొత్తం నా వల్లనే ఈ రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు ప్రొక్యూర్మెంట్ అయిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్న ప్రతి పంటను కొనాల్సిన అవసరం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఎవరు జాగీర్ కోసం కొంటారు? ఎందుకు తెలంగాణపై విపక్ష? అవును, తెలంగాణలో నువ్వే చెప్తున్నావు 50 లక్షల పైచిలకు ఉన్నారని. నేనేమంటున్నా, 86% ఉత్పత్తి ఏదైనా ఎంఎస్పీలో ఉన్నటువంటి క్రాప్ కి సంబంధించినటువంటి గింజలను మీరు పంజాబ్ లో 86% కొంటారు, హర్యానాలో 70% కొంటారు, మధ్యప్రదేశ్ లో కొంటారు. మరి తెలంగాణకు ఎందుకు 30 నుంచి 40% మధ్యనే కొన్నారో చెప్పండి. అక్కడ ఉన్న పర్సెంటేజ్ ఇక్కడ కూడా కొనాలి కదా. పండించిన రైతును చెరువుల పారవేయమంటావా? ఈ ప్రభుత్వం కొంటుంది, ఈ ప్రభుత్వం డబ్బులు కడుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఆదుకునే ప్రయత్నం చేయమని నిన్ను కిషన్ రెడ్డి గారిని ఆ బండి సంజయ్ గారిని మీరందరూ తీస్మార్ ఖాన్లు కదా, మీ ప్రభుత్వమే ఉంది కదా, తీసుకొచ్చి మాట్లాడిపోయమంటున్నాం. దానికి ఏందో లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడుతున్నాం. ఇక్కడ పోతే ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవలేదంటారు ఫడ్నవీస్ గారిని. ఇక మీకు ఎవిడెన్స్ దొరకదనో మేము చెప్పమనో అని కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయిన నెల మొదట్లోనే 6వ తారీఖు నాడే కమ్యూనికేట్ చేసిండు. ఏది 148 గతంలో 148 మీటర్లు ఉండే, ఇప్పుడు 152 మీటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకసారి కూర్చొని చర్చ చేద్దామని క్లియర్ గా డేట్ తో సహా ఉంది. తర్వాత ముఖ్యమంత్రి గారు అదే నెలల 26వ తారీఖు నాడు ఫడ్నవీస్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇప్పుడు మీరు ఏమంటారు? ముఖ్యమంత్రి అసలు ఉత్తరమే రాయలేదు, ఉట్టిగానే ఏదో ముచ్చట చెప్తున్నా, ఆయనకు అసలు ఏదో మాటలు చెప్పాలన్న ఉద్దేశం తప్ప వాస్తవాలు ఏం మాట్లాడతలేడు అన్నాడు. మరి ఈ 2 ఉత్తరాలు అబద్దమా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళు ప్రతి పని ఇదే ప్రూఫ్ ప్రతిదానికి. అంటే ఎవిడెన్స్ లేదనుకుంటారో ఏమో. ఆయన మాట్లాడింది మీరు వీడియో చూడండి, ఇప్పుడే ప్రెస్ లేదో మాట్లాడినట్టు. ముఖ్యమంత్రి అసలు ఫడ్నవీస్ గారిని అడగలేదు. మరి ఇదేంది కమ్యూనికేషన్? ఇరిగేషన్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు పంపించారు. దయచేసి రామచంద్రరావు గారు రాజకీయాలను కన్స్ట్రక్టివ్ గా చేయండి. ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న రైతులను రెచ్చగొట్టకండి. ఉత్పత్తి పెరిగితే మీరున్నా నేనున్నా భగవంతుడున్నా ఏదో మార్గం చూపించాలి తప్ప రాజకీయాలు చేయొద్దని కోరుకుంటున్నా. మీరు ఇమీడియట్ గా మీరు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ ప్రజలకు మీపై నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు ఈ పార్టీని ఎంతో పైకి తీసుకుపోవాలనుకుంటారు కాబట్టి మీరు దయచేసి మీ మంత్రులు కిషన్ రెడ్డి గారు నిన్నమన్న ఏదో ఆవేశపడిపోయి ఏమో అన్నమని చెప్పి బాబా ఆత్మ ఏది మన ఏమో చాలా ఇబ్బందికి గురవుతున్నట్టుండు. ఆయనకు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. పులిమేరలు దాటి పోనీకనే కాదు, రాష్ట్రాలు దాటైనా పోవచ్చు. ఆయన దేశ మంత్రి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ద్వేషంతో చెప్పలేదు. ఇట్లాంటి మంచి పనులు ఏమని చెప్తుండు. ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరము ఆడ పోయి కాళ్ళల్లో కర్రలేసే విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వద్దని చెప్పొద్దని చెప్పకండి. ఎందుకంటే ప్రజలకు అర్థమవుతుంది. ఆయన పోయే మెట్రో వద్దని చెప్తుండు, RRR వద్దని చెప్తుండు, రావాల్సిన ఎన్ని ఆపుతుండు అనేది మేము చెప్పేది. ఎందుకంటే కేసీఆర్ తోటి మంతనాలు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఏం జరగొద్దన్న దరిద్రపు ఆలోచనతో ముందుకు పోద్దని తెలియజేయండి.